హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రీతి శ్రీమంతాన్ని ఎంతో గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు రుద్ర, గంగా అండ్ ఫ్యామిలీ. అలా ఇంకా గంగా అంతా హడావిడి చేస్తూ ఉంటే అదే ఫంక్షన్కి సుధా, విశ్వనాథం అండ్ డమ్మీ చిన్ని కూడా వస్తారు. ఇంకా ముగ్గురు కలిసి చూస్తూ ఉంటే ఆ డమ్మీ చిన్ని మాత్రం అబ్బో, బంగ్లా చాలా పెద్దగానే ఉందే అని అనుకుంటుంది. ఇంకా అలా ఇంటి గడప బయట నించుని ఉంటారు సుధా అండ్ విశ్వనాథం. అందరూ ఇంకా హ్యాపీగా వచ్చి పలకరిస్తూ ఉంటే ఎక్సెప్ట్ శకుంతల మాత్రం రూమ్లోనే ఉండిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట వీరు. ఇప్పుడు ఆవిడ రాకుండా మీరు లోపలికి రారు, లోపలికి వస్తే మీకు సిగ్గులేనట్టు లెక్కే అని మనసులో అనుకుంటాడు వీరు. ఏంటి, మీరు మర్యాదగా ఇంటికి పిలిచారు, మరి ఇంటి లోపలికి అని అంటారు విశ్వనాథం. మీరు అలా అనుకోవద్దు, మేమున్నాం కదా. అమ్మ, వెళ్ళి శకుంతలని పిలుచుకురా అని అంటారు. ఏమో, నేను ఎంత పిలుస్తున్నా పెద్దమ్మ రావట్లేదు పెదనాన్న అని అంటుంది స్నేహ. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. సుధా, అయ్యో వదిన రావటం లేదా అని అనేలోపు సుధా, ఇంటి వరకు వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాలేదు అంటే మనం తిరిగి వెళ్ళిపోవచ్చు, పద వెళ్దాం అని వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం మావయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి మా పెద్దమ్మని పిలుచుకొని వస్తాను, మీరేమీ కంగారు పడకండి, ఒక్క నిమిషం అని చెప్పి లోపలికైతే వెళ్తాడు వీరు. నువ్వెంత వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ జరిగేది నో అనే పదం మాత్రమే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర శకుంతల దగ్గరికి వెళ్ళి, చూడండి పెద్దమ్మ, మీరు వాళ్ళని మీ ఫ్యామిలీలా ట్రీట్ చేయటం లేదు. సరే, ట్రీట్ చేయకండి, మీరు వాళ్ళని అవమానించాలి అని వాళ్ళని పలకరించకుండా రాను అంటున్నారంటే మీరు ఇంకా అత్తయ్యపై ప్రేమని చంపుకోలేదన్నమాట. ఎవరైనా గెస్ట్ వస్తే ఎలా చూసుకుంటారు? మేము ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని బాగా మెచ్చుకోవాలి, వాళ్ళకి ఎలాంటి మర్యాదలు లోటు రాకుండా ఉండాలి అనే అనుకుంటారు. కానీ మీరు లోపల ఇంత కక్ష పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు అత్తయ్య గారిని మీ సొంత మనిషిలా భావిస్తున్నారు, సొంతంలా ఫీల్ అవుతున్నారు, అంతే కదా పెద్దమ్మా అని అంటారు రుద్ర. ఏం మాట్లాడుతున్నావు రుద్ర నువ్వు? తను నా సొంత మనిషి ఏంటి? తను ఎప్పటికీ నాకు పరాయిదే అని అంటారు కదా పెద్దమ్మ. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి, వచ్చి వాళ్ళని సగౌరవంగా లోపలికి ఆహ్వానించాలి అని చెప్పడంతో ఇంకా అలా రుద్ర వెంటే బయలుదేరుతారు శకుంతల. ఒక్కసారిగా వీరు ప్లాన్ రివర్స్ అయిపోయినందుకు షాక్లో ఉండిపోతాడు. సుధా, విశ్వనాథం, లోపలికి రండి, ఏమీ అనుకోవద్దు, కాస్త లేట్ అయింది, రండి లోపలికి రండి, మీకు ఇక్కడ ఎలాంటి మర్యాదలకి తక్కువ ఉండదు, మేము ఎంత బాగా మా అమ్మాయికి శ్రీమంతం జరిపిస్తున్నామని మీరు కూడా తెలుసుకోవాలి కదా, లోపలికి రండి అని వాళ్ళిద్దరిని అయితే లోపలికి తన చేత్తోనే తీసుకువెళ్తారు. సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వీరు దగ్గరికి వచ్చి వీరు భుజంపై చేవేస్తాడనమాట. రుద్ర, ఏంటి వీరు అలా ఉన్నావు? ఇది నీ భార్య శ్రీమంతం వీరు, బాగుండాలి నువ్వు, అంతేకాని ఎప్పుడు పెట్టుకున్నట్టే మొహం అంతా అలా మాడిపోయిన పెనంలా పెట్టుకుంటే చూడ్డానికి బాగోదు, ఓకే అని ఇంకా అలా రుద్ర లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే ఇషిక, బ్రో ఏంటి బ్రో, ఏదో చేస్తానన్నావు, ఏదో జరిగింది, అసలు ఏమనుకుంటున్నావు బ్రో నువ్వు అని అంటారు. ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు, ఓ రుద్ర పెద్ద మాయగాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు వీరు. అప్పుడే అక్కడికి ఆ డమ్మీ చిన్ని వస్తుంది. బ్రో హాయ్, మీరు ఇచ్చిన బిల్డప్ నిజమా కాదా అనుకున్నాను బ్రో, కానీ మీరిచ్చిన బిల్డప్ నిజంగా నిజమనే విషయం అయితే నాకు అర్థమైపోయింది బ్రో. ఎందుకంటే ఇప్పటికైనా అర్థమైంది కదా విశ్వనాథం ఎలాంటివాడు. కానీ ఒక్కటి నేను చెప్తాను, కాస్త జాగ్రత్తగా విను. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఏదో సినిమాలోలా కలిసి ఉంటే మనం వీళ్ళందరినీ చూడలేం. కాబట్టి వీళ్ళందరి మధ్యలో గొడవ క్రియేట్ అవ్వాలి అంటే దీనికి నీ నీ యొక్క హెల్ప్ కూడా మాకు కావాలి అని అంటారు. ఒక్కసారిగా నిషా, ఐ మీన్ డమ్మీ చిన్ని, చెప్పండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటుంది. అయితే అని చెప్పి ఇంకా అలా ఇషిక, ఆ నిషా, వీరు ముగ్గురు కలిసి ఒక డెసిషన్కి అయితే వస్తారు. సో ఆ డెసిషన్లో ఇంకా భాగంగా అందరూ హ్యాపీగా ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రీతిని రుద్ర, గంగా ఇద్దరు తీసుకొచ్చి
వాళ్ళ చేతులతో సింహాసనంపై కూర్చోబెడతారు. ఇంకా ప్రీతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షింతలు వేయండి అంటే ముందుగా నా మేనత్తే నాకు అక్షింతలు వేయాలి అని అంటుంది ప్రీతి. పాపం సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఇంకా స్టేజ్ పైకి ఎక్కి వెళ్ళాలి అనుకుంటే సుధాని వెనకాల నుండి కింద పడేలా చేయబోతుంది కావాలనే ఇషిక. ఇంకా సుధా కింద పడిపోతుంటే రుద్ర పట్టుకుంటాడు. అయ్యో అత్తయ్య జాగ్రత్తగా ఉండండి అని అంటారు. వెంటనే ఇంక డమ్మీ చిన్ని అయితే తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఏంటి కనీసం కామన్ సెన్స్ లేదా? కావాలనే వెనకాల నుండి వచ్చి చీరను తొక్కుతున్నారా అని అంటుంది. నేనేదో క్యాజువల్గా అన్నాను చిన్ని, నేను కావాలని చేయలేదు అని అంటుంది ఇషిక. మీరు కావాలని చేశారో లేదో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎంతలా కవర్ చేసుకోవాలన్నా చాలా క్లియర్గా అర్థమవుతుంది అని అంటుంది. వెంటనే రుద్ర ఎందుకు అలా మాట్లాడుతున్నావు జయ అని అంటారు. నేను ఇలాగే మాట్లాడతాను బావగారు. మా అమ్మని ఒకప్పుడు ఇంట్లో అవమానించారు కరెక్టే, కానీ ఇప్పుడు మళ్ళీ మా అమ్మని అవమానించాలి అంటే నేను చూస్తూ ఊరుకోను. డాడీ మీరేమంటారు డాడీ అని అడుగుతారు. ఇంకా అలా సైలెంట్గా ఉంటాడనమాట విశ్వ. అసలు ఏంటి తనకి ఇవన్నీ ఎలా తెలుసని ఆలోచిస్తూ ఉంటే రుద్ర అప్పుడే ఇంకా గట్టి పంచిస్తారు ఆ డమ్మి చిన్నికి. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇవన్నీ కేవలం మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు. ఇవన్నీ కొన్నేళ్ల క్రితం జరిగిన విషయాలు. నీకు బాగా ఎవరో పూస గుచ్చి చెప్పినట్టు ఇవన్నీ ఎలా చెప్తున్నావు నువ్వు అని అడుగుతారు రుద్ర. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఇంక వెంటనే అంటే అది అది అని అంటారు. అవును, ఈ విషయాలు నేను కూడా నీకు చెప్పలేదు కదా, అలాంటప్పుడు నీకెలా ఈ విషయాలు తెలిసాయి అని అడుగుతారు. ఇంక వెంటనే అలా షాక్లో ఉండిపోతుందనమాట తనైతే. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఆ జయ అయితే. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఓ మై గాడ్ అని చెమటలు పడుతూ ఉంటాయి. అంటే నేనే అమ్మ గురించి తెలుసుకుందామని కొంచెం ఎంక్వైరీ చేశాను అని అంటారు. ఎంక్వైరీలో ఎవరు చెప్పారు అని అడిగేసరికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఏదో చిన్నపిల్లలే రుద్ర, తన గురించి పక్కన పెట్టు అని అంటుంది సుధా. అత్తయ్య గారు, నేను మాత్రం ఇదంతా కావాలని జరిగిందనే అనట్లేం లేదు. ఇదంతా ఏదో తెలియకుండా జరిగిన గొడవలాగే అనిపిస్తుంది అని రివర్స్లో మాట్లాడతాడనమాట రుద్ర. ఇంకా వీరుకి రుద్రకి మనపై డౌట్ వచ్చినట్టుంది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా అలా అక్కడ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. హ్యాపీగా సుధా అండ్ విశ్వనాథం ఇద్దరు వచ్చి తనకైతే ప్రీతికైతే అక్షింతలు వేస్తారు. ప్రీతిని నిండు నూరేళ్ళు చల్లగా ఉందమని దీవిస్తారు. ఇంకా హ్యాపీగా ప్రీతి శ్రీమంతం కంప్లీట్ అయిపోతూ ఉంటే అన్నయ్య మనం మంచి ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాం కదా, అది మనమే ఆడాలి కదా గేమ్స్ అని ఉంటుంది స్నేహ. అవును, ఇప్పుడు బాల్ అందరికీ పాస్ అవుతూ ఉంటుంది. ఆ బాల్ పాస్ అవుతున్నప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అడుగుతారు. డేర్ అంటే మేమేం చెప్తే చేయాలి, ట్రూ అంటే మనసులో ఉన్న నిజాలు మాత్రమే బయట పెట్టాలి అని ఇంకా అలా బాల్ అందరికీ పాస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఫస్ట్ బాల్ అయితే ఇంకా వంశీ దగ్గర ఆగుతుంది. వంశీ ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటాడు. నీకెప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఎవరినైనా బాగా తిట్టాలనిపించిందా అని అడిగితే అప్పుడప్పుడు అమ్మ నన్ను బాగా తిడుతూ ఉంటుంది, అందుకే అమ్మ విషయంలో కొంచెం కోపం వచ్చిన తర్వాత నా మంచికే కదా అని అనిపిస్తుందని ఇంకా అలా ట్రూత్ చెప్తూ ఉంటారు. సో అలా అందరూ పాస్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా రుద్రగంగకి అయితే వస్తుంది. నేను ట్రూత్ డేరింగ్ అని చెప్పి అంటుంది. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయమని అడిగేసరికి హ్యాపీగా గంగా రుద్ర ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తారు. ఇంకా అలా విశ్వనాథం అయితే సుధా నేను బయలుదేరదామన్నాను, పద వెళ్దాం అని అంటారు. ఒక్క నిమిషం, మీరు నా మాట ఒకసారి వింటారా మావయ్య అని అడుగుతారు. ఏంటో చెప్పు అని అంటారు. ఏం లేదు, గంగకి సెలక్షన్స్లో టాపర్ అయింది, ఆ విషయం మీకు తెలుసు. గంగ మెయిన్ టోర్నమెంట్లో పాల్గొని తనకి మంచి గోల్డ్ మెడల్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఒక అప్లికేషన్ని పెట్టుకున్నాం, ఆ అప్లికేషన్ వచ్చింది కూడా అని చెప్పి ఇంకా అప్లికేషన్ అయితే చూపిస్తారు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా విశ్వనాథం అయితే ఇంకా సుధా చూస్తూ ఉంటుంది. ఏమైందండి, ఏంటి అప్లికేషన్ అని అంటారు. అది ఏంటంటే నేను చెప్తాను అత్తయ్య. గంగా కేవలం విశ్వనాథం గారి దగ్గర మాత్రమే బాక్సింగ్ నేర్చుకోవాలి అని బాక్సింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రాజముద్ర లాంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా బాక్సింగ్ అనేది తనకి ట్రైన్ చేయడం
తప్పదు సార్, మీ దగ్గరే తను నేర్చుకోవాలనే కోరిక ఇప్పుడు బలంగా ఉంది అని అంటారు. ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతారు విశ్వనాథం. నా పర్మిషన్ లేకుండా ఇది ఎలా తీసుకొచ్చావని అంటారు. ఒక్కొక్కసారి ది బెస్ట్ కోచ్కి వీటితో పని లేదు, స్టూడెంట్ కూడా బెస్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసే కోచింగ్లో పాల్గొనాలి అని అందరూ ఫిక్స్ అవుతారు అని చెప్పేసరికి ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు విశ్వనాథం. అంటే మనం మనం వెళ్ళట్లేదు కదండి, మనం ఊరు వెళ్ళిపోవటం లేదు కదా అని అంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అలా చూస్తూ ఉంటారన్నమాట విశ్వనాథం. వెళ్ళటం లేదు అని అంటారు. ఇంకా అలా గంగ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే సుధా ఏమో ఒక చోట కూర్చొని చాలా డల్గా కూర్చొని ఉంటే అదంతా పట్టించుకోకుండా ఉంటుంది ఆ డమ్మీ చిన్ని. కానీ గంగా మాత్రం అమ్మా ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. "ఆ, ఎందుకు అంటే అది అని అంటారు. చెప్పండి అమ్మా మీకేమైంది అని అడుగుతారు. ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది, అది మాత్రమే కాదు ఇంతసేపు ఎక్కడ ఆయన నన్ను తీసుకువెళ్ళిపోతారేమోనని చాలా భయపడ్డాను, కానీ తీసుకువెళ్ళలేదు అని తెలిసిన తర్వాత నాకిప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట గంగా. మీరు ఎక్కడికి వెళ్ళరమ్మా, మీరు నా దగ్గరే ఉంటారు, నేను మిమ్మల్ని ఇక్కడే ఉండేలా చేస్తాను, మీరు అసలు భయపడకండి అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తుంది ధైర్యం అయితే గంగా. అదంతా దూరం నుండి చూస్తూ డమ్మి చిన్ని ఏంటి తను తను మా అమ్మకి ఇంతలా ధైర్యం చెప్తుంది, నో నెవర్, ఇలా జరగకూడదు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది డమ్మి చిన్ని. అమ్మ ఏంటి నువ్వు మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, అలాంటిది తనతో తనతో మాట్లాడుతున్నావేంటి అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా సుధా తను కూడా నా చిన్ని లాంటిదేనమ్మా అని అంటారు. నువ్వు తనతో కంపేర్ చేయొద్దు, రా వెళ్దామని చెప్పి ఇంక తీసుకొని వెళ్ళిపోతుంది. పాపం గంగా మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకు సుధామ్మ గారికి నేను ఇంతలా దగ్గరైపోయాను, ఎందుకో నాకే అర్థం కావటం లేదు అని ఇంక పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు. రేపటి నుండి నేను ఎలాగో ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటాను కదా, హిట్లర్ మనసుని కూడా నేను ఖచ్చితంగా మార్చాలి అని మనసులో అనుకుంటుంది గంగా. ఇది ఇలా ఉండగా ప్రీతి శ్రీమంతం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర ప్రీతి దగ్గరికి వచ్చి ప్రీతి ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని అంటారు. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. పాపం ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదిగో నీ జీవితంలో ఇలానే ఎప్పుడూ సుఖాలు సంతోషాలు ఉండాలనే కోరుకుంటున్నానమ్మా అని అంటారు రుద్ర. ఇంకా అలా మార్నింగ్ అవడంతో గంగా ప్రాక్టీస్ చేయడానికి బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతుంది. ఇంకా అప్పుడే విశ్వనాథం గంగా నువ్వు మీ ఆయన దగ్గర ఉన్నట్టు కాదు, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, డైట్ విషయం ఎలాగో బాగా ఫాలో అవుతున్నావు కాబట్టి మిగిలిన విషయాల్లో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని తనకి చెప్తూ ఉంటారు. ఇంకా అలా వింటుందన్నమాట గంగా. అప్పటి నుండి చాలా సీరియస్గా వాళ్ళ నాన్న దగ్గరే ప్రాక్టీస్ చేయడం అయితే నేర్చుకుంటుంది హ్యాపీగా గంగా. సరే ఇవాటికి ప్రాక్టీస్ చాలు, కానీ నువ్వు మాత్రం డైలీ కన్సిస్టెంట్తో ఉండాలి అని అంటారు. ఖచ్చితంగా ఉంటాను అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుందనమాట గంగా. అప్పుడే కరెక్ట్గా గంగా రుద్ర ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతూ ఉంటే స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్గా వీళ్ళ కారు కింద పడిపోతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా చూస్తూ ఉంటే సార్ ఏమైంది సార్ అని అడుగుతారు. బాబు బాబు నేను ఒక నిజం చెప్పాలి బాబు, నేను నిజం చెప్పాలని కళ్ళు పడిపోతారు. రుద్ర గంగ ఇద్దరు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఏమో బాబు విశ్వనాథం గారి కూతురు ఎవరో కాదు బాబు, ఇదిగో ఈ గంగ అమ్మే. ఒక్కసారిగా ఆ మాట విన్న రుద్ర షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే గంగా వైపు చూస్తారు. గంగా ఏమో రూమ్ బయట ఉంటుంది. మీరు చెప్పేది నిజమా అని అంటారు. అవును సార్, నేను చెప్పేది అక్షరాల నిజం, కావాలంటే ఈ ఫోటోని చూడండి అని ఇంకా ఫోటోనైతే చూపిస్తారు. ఒక్కసారిగా రుద్ర అయితే గంగే విశ్వనాథం గారి కూతురని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.